తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తులం బంగారం ధర వింటేనే గుండె జారిపోతోంది. త్వరలోనే బంగారం ధర 2 లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇది సామాన్యులకు షాకింగ్ న్యూస్ కావచ్చు, కానీ దొంగల పాలైతే వాళ్ళకి గుడ్ న్యూసే కదా. ఎస్, బంగారం ధర ఎంత పెరిగితే మీ మెడలో ఉన్న గొలుసు అంత ప్రమాదంలో పడ్డట్టే. ధరలు పెరగటాన్ని అదునుగా చేసుకుని సిటీలో, పల్లెల్లో చైన్ స్నాచర్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు. క్షణాల్లో మెడలో ఉన్న గొలుసుని గుంజుకొని పారిపోతూ ఉన్నారు. అడ్డొస్తే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాటం లేదు సుమా. గతంలో ఒక 2 తులాల గొలుసు దొంగతనం చేస్తే దొంగకి 60,000 నుంచి 70,000 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గొలుసు కొట్టేస్తే సులభంగా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు చేతికి వస్తాయి. అలా పట్టుకొని మెడలోంచి ఇట్లా లాగేసి వెళ్ళిపోతే 2 లక్షలు. రిస్క్ అదే, కానీ రిటర్న్ డబుల్. అందుకే పాత దొంగలు, కొత్తగా జల్సాలకు అలవాటు పడ్డ యువకులు ఈజీ మనీ కోసం ఈ విధంగా చైన్ స్నాచింగ్ ఇచ్చుకుంటున్నారు. ధర పెరగటం వల్ల దొంగిలించిన బంగారాన్ని కరిగించేసి అమ్మినా సరే వాళ్ళకి భారీ మొత్తం ముడుతుంది. ఇదే ఇప్పుడు చైన్ స్నాచర్లకు పెద్ద మోటివేషన్. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఒంటరిగా నడిచే మహిళలు, వృద్ధులు. వీళ్ళైతే పెద్దగా ప్రతిఘటించరు కదా. వారి ఆనవాళ్ళు కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదు. అందుకే వృద్ధులు ఎంచుకుంటారు వాళ్ళు. ఇక తెల్లవారుజామున వాకర్స్ కూడా వీళ్ళ టార్గెట్లో లిస్టులో ఉన్నారు. ఎందుకంటే రోడ్లపై జనం తక్కువగా ఉంటారు కాబట్టి వాకర్స్ వద్ద నుంచి సులువుగా చైన్లు కొట్టేయచ్చు. వీళ్ళతో పాటు సాయంత్రం వేళల్లో లేదా పండుగ రోజుల్లో గుడికి వెళ్ళే మహిళలు పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా దొంగల ప్రయారిటీ లిస్టులో ఉన్నారు. గేటు బయట ముగ్గు వేస్తున్న సమయంలో క్షణాల్లో వచ్చి గొలుసు లాక్కెళ్ళిపోతున్నారు. ఏదేమైనా వీళ్ళు వాడే ఆయుధం ఒకటే, హై స్పీడ్ బైక్స్. నెంబర్ ప్లేట్ లేని బైకుల మీద వచ్చి ముఖానికి మాస్క్ పెట్టుకుని కన్ను మూసి తెరిచేలోపు పని కానిచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఇంటి బయట ముగ్గేసేవాళ్ళు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, సో డెఫినెట్గా మీ ఒంటి మీద బంగారపు వస్తువులు ఉంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దొంగలు అదే పనిలో ఉంటారు. బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇక భవిష్యత్తులో 2 లక్షలకు కూడా తులం బంగారం చేరుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీ బంగారం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. దొంగల పాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.